వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. మ్యాథ్స్ అంటే భయం ఉంది, కానీ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి ఎలా? ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి సుధీర్ సార్ ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మ్యాథ్స్ అంటే భయం ఉంది, కానీ గవర్నమెంట్ జాబ్ మాత్రం క్రాక్ చేయాలని ఉంది. అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, సో ఇది మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఫస్ట్ మీకు మ్యాథ్స్ అంటే భయమా, ఫార్ములాలు అంటే భయమా? ఫస్ట్ ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి. మీకు మ్యాథ్స్ అంటే భయమా, ఫార్ములాలు అంటే భయం? ఫార్ములా భయం, రైట్. సో మ్యాథ్స్ అంటే అది మనకి మీకు బేసిక్గా మ్యాథ్స్ అంటే ఎందుకు భయం ఫస్ట్ చెప్తానండి. లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా కానివ్వండి, రోజు మనం మాట్లాడుతున్నాం, మనం చదువుతూ ఉంటాం, సో మనకి టచ్లో ఉంటుంది. అది సైన్స్ అని అంటాం. అది ఫిజిక్స్ అవనివ్వండి, కెమిస్ట్రీ అవనివ్వండి, రియల్ లైఫ్లో మనకి అంతా కనపడుతూ ఉంటుంది, ఉపయోగపడుతూ ఉంటుంది. సోషల్ స్టడీస్, జియోగ్రఫీ మనం రోజు చూస్తూ ఉంటాము, హిస్టరీ, ఇవన్నీ మనకి కళ్ళకు కనపడినట్టుగా ఉంటాయి, కనపడుతూ ఉంటాయి, మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. కాబట్టి అవంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మ్యాథ్స్ అంటే భయం ఎందుకు అని అంటే, జనరల్గా ఇంటిగ్రేషన్ అంటాం. మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఓకే. బట్ 10th క్లాస్లో వచ్చే కొన్ని టాపిక్లు చెప్తాను. సర్డ్స్ అని అంటాం, ఇండిసెస్, ఇంటిగ్రేషన్, డెరివేటివ్స్, లిమిట్స్, కంటిన్యూటీ, ఇవన్నీ భయం ఉంటాయి. దేనికి అని అంటే, రియల్ లైఫ్లో మనం వీటిని ఎక్స్పీరియన్స్ చేయలేం, మనకు కనపడవు, మనం ఊహించుకోవాలి. కాబట్టి మనం వాటి గురించి భయపడుతూ ఉంటాం. యాక్చువల్గా చెప్తున్నాను నేను మీకు, ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ అంటే భయం ఉంది అని అంటే తప్పు స్టూడెంట్ది కాదు, తప్పు టీచర్ది. మ్యాథ్స్ని ఎంత ఈజీగా చెప్పాలి అనేది టీచర్ చేతిలో ఉంటుంది. ఎదుటివాడు భయపడేలాగా చెప్పటం అనేది టీచర్ చెప్పే విధానంలో ఉంటుంది. టీచర్ ఎవరు కావాలని చేయరండి, బట్ వారు చెప్పే విధానాన్ని బట్టి మనకు మారిపోతుంది. కాబట్టి భయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఉన్నటువంటి ఒక యాంగిల్ అంతే. కొంచెం సేపు దాన్ని పక్కన పెట్టుకొని వస్తే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మ్యాథ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్యూర్ మ్యాథమెటిక్స్, రెండోది అర్థమెటిక్. అర్థమెటిక్ని బిజినెస్ మ్యాథ్స్ అంటాం. రెండింటిని కలిపితేనే మ్యాథ్స్. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో బిజినెస్ మ్యాథ్స్, ఈ బిజినెస్ మ్యాథ్స్ అనేది ప్రతిరోజు మన రెగ్యులర్ లైఫ్లో మనకి తెలియకుండానే మనం వాడుకుంటూనే ఉంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు కానీ ఇంట్లో లేడీస్ కానీ ఎవరైనా షాపింగ్కి వెళ్తా ఉన్నారు అని అనుకుందాం. ఒక 4 షాపులు, ఒకే రకమైన షాపులు పక్క పక్కనే ఉంటాయి. షాప్ బోర్డులో ఒకటి చూస్తూ ఉంటాయి మీ కళ్ళు. ఏంటండి అది? ఆఫర్స్, డిస్కౌంట్ పర్సంటేజ్. మీకు 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియటో లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇప్పుడే మార్కులు వచ్చినాయి, మీ మైండ్లో ఇమ్మీడియట్గా జరిగే క్యాలిక్యులేషన్ ఏంటండి? ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది. సో ఇది మనం పర్సంటేజ్ అనే టాపిక్ని మనం రెగ్యులర్ లైఫ్లో వాడుకుంటూనే ఉంటున్నాం. అవును. నెక్స్ట్ కామన్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నారు, అది మీకు 3 నెలలు వచ్చింది. 100 రూపాయలు పెట్టి ఇంకొక వస్తువు కొన్నారు, అది వారం రోజులే వచ్చింది. 2 చేసి పని ఒకటే. 10 రూపాయలు పెట్టిన దాన్ని మీరు ఏమని ఫీల్ అవుతారండి? 10 రూపాయలు పెట్టాము, 100 రోజులు వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతారు? దాని వాల్యూ, దాని వెయిటేజ్ ఎక్కువ ఫీల్ అవుతారు. 100 రూపాయలు పెట్టారు, అది 10 రోజులే వచ్చింది. సో అదేమో ప్రాఫిట్ వచ్చింది అని అనుకుంటాము, ఇదేమో లాస్ వచ్చింది అని ఫీల్ అవుతాము. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అంతే. వీళ్ళు చాలా, ఆడియన్స్ అనేవారు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటారు, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో ఉంటారు. ఈ 10 నిమిషాల వీడియోలో వాళ్ళకి తెలియని కొత్త పాయింట్లు మీరు నేను చెప్తే వాళ్ళ టైం యూజ్ అయ్యింది, ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ప్రాఫిట్ వచ్చింది అని అనుకుంటాం. వాళ్ళకి తెలిసిన విషయాలే మనం చెప్పాము అనుకోండి, వాళ్ళ టైం వేస్ట్ అయింది అని అనుకుంటారు, మీనింగ్ టైం లాస్ అయింది అని అనుకుంటారు. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్, ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి రెగ్యులర్ లైఫ్లో మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఈ టైమ్ అండ్ వర్క్ ఏంటి అని అంటే, ఇది కూడా మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేదా అకాడమిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటండి? సంవత్సరం పాటు చదువుతా ఉన్నారు. లాస్ట్లో పెట్టేటటువంటి 3 గంటల పరీక్ష ఉంది చూడండి, ఆ 3 గంటల పరీక్ష కోసమే వాళ్ళు సంవత్సరం అంతా చదువుతున్నారు. లేదా సెమిస్టర్ 6 నెలలు. ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ కదండి, 6 నెలలు చదివే దేనికోసం?
లాస్ట్లో పెట్టే 3 గంటలు ఎగ్జామ్ కోసం. 3 గంటల్లో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఒక 10 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి, డిస్క్రిప్టివ్లో రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే గంట టైం ఇస్తారు, 100 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ఇందులోనే ఉంది 1 అవర్ టైం అండ్ వర్క్ ఈస్ టు కంప్లీట్ 10 క్వశ్చన్స్ ఆర్ 20 క్వశ్చన్స్. టైం అండ్ వర్క్. ఇది కనెక్ట్ అవ్వటం కోసం చెప్పాను. అలా కాకుండా మనం తింటాం, భోజనం చేస్తాం, అది కూడా పనే కదండి. అవును. పడుకుంటాం, అది కూడా పనే కదండి. మనం స్నానం అది చేస్తాం, అది కూడా పదే. ప్రతిదీ పనే. ఇప్పుడు మీరు భోజనం చేయాలి, 1 గంట భోజనం చేస్తారా? గంట టైం పెట్టుకుంటాం 1 to 2 అని. గంట టైం మనం అనుకుంటాం, అది బ్రేక్ టైం మనకి. కానీ ఆ గంట మనం భోజనం చేస్తాం, కూర్చుంటామా? 10 నిమిషాలే కదా, లేదా మాక్సిమం 15 నిమిషాలు. 15 నిమిషాలు. మనం చేసేటటువంటి భోజనం అనే పనిని మనం 15 నిమిషాల్లో పూర్తి చేస్తున్నాం. చదువుకోవటం అది కూడా పనే కదా. 15 నిమిషాలు చదివితే సరిపోతుందా? సరిపోదు. 6 గంటలు 7 గంటలు 8 గంటలు చదువుకోవాలి, అది కూడా పనే. దానికి కూడా ఒక టైం ఉంది. నిద్ర కూడా ఒక పనే కదా. నిద్ర అనేది 1 గంట సరిపోతుందా? 8 గంటలు 6 గంటల నుంచి 8 గంటలు. ఇలా మనకి తెలియకుండానే ప్రతిరోజు టైం అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ని మనం చేస్తున్నాం. నెక్స్ట్ టైం అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఇంకొకటి ఉంటుంది. ఇది కూడా ప్రతిరోజు చేస్తాము. నాగరాజు గారు, ఇవాళ మీకు ఒక షూట్ ఉంది, ఒక పర్సన్ తోటి మీటింగ్ ఉంది మీకు 10 గంటలకి. మీరు కరెక్ట్గా ఈ పక్క బిల్డింగ్లోనే ఉంటారు. పొద్దున్నే 9ంటికి లేచి బయలుదేరి 10 గంటలకి ఆఫీస్కి వస్తారండి? వెరీ నెక్స్ట్ బిల్డింగే మీది. 10 o'clock మీటింగ్ ఇక్కడ ఉంది, మీరు 9 గంటలకి బయలుదేరుతారా? 9:50, 9:55 అంతే. 9:55. మీకు ఈ ఆఫీస్ నుంచి మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. 9:50కి బయలుదేరుతారండి? 9:30కి బయలుదేరుతాను. నడుచుకుంటూ వస్తున్నారు. మీరు వచ్చేది నడుచుకుంటూ ఆఫీస్కి. 10 o'clock స్టార్ట్ చేస్తాను. 9ంటికి స్టార్ట్ చేస్తారు. అవును. మీ దగ్గర కారు ఉంది లేదా బైక్ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతారు? ఇంకా 9:40 గట్ల స్టార్ట్. 9:40కి. అంటే మీ ఆఫీస్ నుంచి ఇంటికి మధ్యలో ఉన్న దూరాన్ని మీరు వచ్చే విధానం బట్టి, అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బై వాక్ అయితే ఒక టైము, బైక్ కానీ లేదా కారు కానీ ఓన్ వెహికల్ ఉంటే ఇంకొక టైము, లేదా ట్రాన్స్పోర్ట్ అయినట్లయితే కనుక ఇంకొకటి. అంటే ఇందులోనే ఉంది, ఏముంటది? టైమ్ అండ్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఉంది, మీరు వచ్చే స్పీడ్ని బట్టి మీరు ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి అనేది డిసైడ్ అవుతారు. సో ఈ టాపిక్స్ అన్నిటినీ అర్థమెటిక్ టాపిక్స్ అంటాము. ఇవి బిజినెస్ మ్యాథ్స్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. మీ దగ్గర నుంచి నేను 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. 1 సంవత్సరం తర్వాత తీసుకొచ్చి ఆ 1 lakh తిరిగి ఇస్తాను, మీరు ఊరుకుంటారా? సుధీర్ గారు నాకు తెలుసు కదా అని ఊరుకుంటారా? లేదు. డెఫినెట్గా ఎక్కువ డబ్బులు కావాలి. ఆ ఎక్కువ ఏంటి? ఇంట్రెస్ట్. మనది కాని ప్రాపర్టీని మనం ఎంజాయ్ చేస్తే దానికి మనం కొంత డబ్బు కట్టాలి. హౌస్ తీసుకున్నాం, మనది కాదు హౌస్, వేరే వాళ్ళది, మనం అది వాడుకుంటున్నాం, ప్రతి నెల కట్టాల్సింది రెంట్. మనం ఒక ల్యాండ్ తీసుకున్నాం, అది కమర్షియల్ పర్పస్లో వాడుకోవటానికా లేదా అగ్రికల్చర్ అయినా, మనం 1 సంవత్సరం పాటు వాడుకున్నాం, ఇది వాడుకున్నందుకు మనం వాళ్ళకి కట్టేది లీజ్. మీ దగ్గర నుంచి మీ డబ్బులు నేను తీసుకుని 1 సంవత్సరం వాడుకున్నాను, దానికి కట్టేది ఇంట్రెస్ట్. కంటెక్స్ట్ సేమే. ఒక్కొక్క కంటెక్స్ట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ టర్మ్ పెట్టుకున్నాం. ఇవన్నీ మన రెగ్యులర్ లైఫ్లో వచ్చేవి. వీటిని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లోకి కనెక్ట్ చేస్తూ ఫార్ములా వాడకుండా రియల్ లైఫ్లో మనం ఎలాంటి క్యాలిక్యులేషన్ చేస్తామో అలా చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మ్యాథ్స్ అంటే ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. ఎస్, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుందండి. అంటే మనం రోజు చేసేటువంటి పనులలోనే మ్యాథమెటిక్స్ ఉంది. బట్ మనం ఏంటంటే ఆ మినిమం కామన్ సెన్స్ బేరీజ్ వేసుకోకపోవటం వల్ల మనకు భయంగా అనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఒక యాంగ్జైటీ, అబ్బో మ్యాథ్స్ అంటే ఇది అని. ఎప్పుడైతే ఈ బేసిక్ సెన్స్ని అర్థం చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా మ్యాథ్స్ని కూడా ఆ పాయింట్లో ఉంచుంటుంది. ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది. కనెక్టివిటీ చేసుకుంటూ నేర్పిస్తే మీకు నేర్పించే వాళ్ళు అలా ఎగ్జాంపుల్స్ తోటి కనెక్టివిటీ తోటి నేర్పిస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్ని ఎగ్జామ్స్లో వచ్చేది ఈ అర్థమెటిక్కే. చాలా కొన్ని ఎగ్జామ్స్లో మాత్రమే ప్యూర్ మ్యాథమెటిక్స్ వస్తాయి. అందులో కూడా ఆల్జిబ్రా నుంచి ఇన్ని మార్క్స్, ట్రిగ్నామెట్రీ నుంచి ఇన్ని మార్క్స్,
ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, మెన్సురేషన్ ఇచ్చిన మార్క్స్ అని, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి, అంటే మ్యాథమెటిక్స్ నుంచి వచ్చి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మనం నోట్స్ తయారు చేసుకుంటూ ఫస్ట్ సబ్జెక్ట్ మీద మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే కనుక ఫౌండేషన్ అని అంటాం. ఆ ఫౌండేషన్ ఉంది అని అంటే ప్యూర్ మ్యాథ్స్ కూడా పెద్ద కష్టమేమి కాదండి. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి అర్థమెటిక్ అవ్వచ్చు లేదా ప్యూర్ మ్యాథ్స్ అవ్వచ్చు, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా కూడా. మీరు కుదిరితే సుధీర్ సరే షార్ట్ కట్ వీడియోస్ ఉంటాయి మ్యాథ్స్కి సంబంధించింది, మీకు శ్రీధర్ సిసి యూట్యూబ్ ఛానల్లో కూడా దొరుకుతాయి. అండ్ కొన్ని వాటిని మా ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము, కుదిరితే చూడండి. ఇప్పుడు మీరు ఏ సెన్స్లో ఆయన చెప్పగలిగారో, అంటే ఒక రైట్ మెంటర్ గైడ్ కోచ్ ఉండాలని చెప్పేసి అన్నారు కదా, ఒక రైట్ పర్సన్ కనుక ఈ యాంగిల్లో చెప్పగలిగితే ఏ టాపిక్ అయినా సరే మీరు అనర్గళంగా మ్యాథ్స్లో అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఎప్పుడూ లేదనమాట. ఎనీవేస్ వెరీ గుడ్ గైడెన్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.